హాయ్ నమస్తే అండి. అనువంశిక ఆయుర్వేదం యూట్యూబ్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చిన్నపాటి మొక్క, దీన్ని ఔషధ విలువ తెలిస్తే ఎగురు గత్తేస్తారు. ఇది చాలా గొప్ప ఔషధం అండి. ఈ మూలికి ఇది, దీన్ని అటుకు మామిడి. అక్కడ గురువులు ఏం చెప్పారంటే, అటక అంటే పొట్ట, కాయలు అంటే 2 కిడ్నీలు, అటుకు మామిడి. చూసారా గురువులు ఎన్ని రహస్యాలు దాచారు. కల్తీ ఆహారంతో ప్రతి ఇంట ఒక డయాబెటీ పేషెంట్, ఆ మందులు తిని 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 కిడ్నీలు. రెండవది కల్తీ నూనెలు తిని మోకాళ్ళ నొప్పులు, ఆ నొప్పుల కోసం ఒక టాబ్లెట్, ఆ టాబ్లెట్ తిన్నామా కిడ్నీలు. ఇంత సమస్య అవసరమే లేదు. మనం ఎప్పుడైతే పల్లెటూరుని ప్రేమించడం మానేశామో హాస్పిటల్లో మనం నిద్రలు చేస్తున్నాం ఈరోజు. అప్పుడు శ్రీరామనవమి వస్తే వెంటనే మనం అన్ని ఆహారాలు భోజనాలు తీసుకొని వాళ్ళకి కావలసిన వాళ్ళ ఫ్రెండ్స్లందరినీ పిలుచుకొని బంధువులని అలా వనభోజనాలకు వెళ్ళేవాళ్ళం. వెళ్ళి అక్కడ ప్రశాంతంగా ఆ చల్లటి వాతావరణంలో ఒక రోజంతా సేద తీసి ఇంటికి వస్తుంటాం. ఆ రోజులు లేవు, ప్రేమలు విశ్వాసాలు లేవు. చూసారా, ఈ పల్లెటూరుకు వచ్చామండి. ఇది నిమ్మలకుంట. ఇక్కడ ఏం పేరమ్మా మీ పేరు? ఏం చేస్తారు మీరు? యాక్ అమ్ముతారు రోజు మీరు? అచ్చా అచ్చా అచ్చా. ఇది మీరు తింటారా మీరు కూడా? ఇది అటుకు మామిడి ఇప్పుడు తినండి, నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్. చూసారా, ఈ అటుకు మామిడి ఆకుని పప్పు చారు చేసుకుని తిన్నా, పుల్కాలలో దీన్ని కర్రీ చేసుకొని తిన్నా, ఈ ఆకుని ఒక కషాయంగా చేసి ఆకుని ఒక పట్టడాకని తీసి ఉడకబెట్టి ఆ నీళ్లు సేవించిన కరెక్ట్ 10 రోజులలో మీ డయాలసిస్ కూడా అలా మటుమాయమై చక్కటి ఆరోగ్యం సమకూరుతుందండి. ఈ అటుకు మామిడిలో ఉన్న అంతు చిక్కని రహస్యం ఈరోజు ప్రపంచ దేశాలంతా మన ఇండియా వైపు చూస్తారు. ఎందుకంటే మన ఇండియాలో లేని మూలికలు లేవు, ఇండియాలో లేని గురువులు లేరు, ఇండియాలో లేని రీసెర్చ్ లేదు. ఎక్కడో వెళ్తారండి. అసలైన రీసెర్చ్ సెంటర్లన్నీ పల్లెటూరులే మనకి. చూసారా, అటుకు మామిడి ఆకు ఎట్లా కొట్టండి, మంచి లేత దశలో ఉంది. ఇది మేము పట్టుకెళ్ళి ఇంటికి వెళ్ళి మేము కూడా తినేయాల్సిందే ఈ పూటకి. ఇక మీకు ఏమైనా అవసరం వస్తే ఈ ఆకు గురించి స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది, డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి. దీన్ని వాడిన వారు మీ యొక్క అనుభవాన్ని కామెంట్లో తెలియజేయండి. షేక్ నబీ రసూల్, అనంతపురం జిల్లా, ధర్మవరం. జై హింద్.